రా బాబు, వెళ్ళి ముందు ఆ హంతకొని పట్టుకోండి సార్. పదబాబు. సార్, వయసులో పెద్దవాళ్ళు మర్యాద లేకుండా మాట్లాడాను, క్షమించండి. వదినా, ఏంటి? దోశ రెడీ, చట్నీ త్వరగా చేయండి. కంగారు పెట్టిగా చేస్తున్నాను కదా. రాయ్, ఇదిగో దీన్ని అన్నకివ్వు. సరేనా? గుడ్ల రవి చేశాడా? నమ్మబుద్ధి కావట్లేదే. ఏదైనా నాకు చెప్పే చేస్తాడే. రేయ్ అయ్యా, రవి ఎక్కడ? అయ్యా, రాత్రి పని మీద బెంగళూరుకు వెళ్ళారయ్యా. ఫ్యాక్టరీ విషయంగా మీరే కదా బెంగళూరు పంపించింది. ఆడొచ్చాక నేనే మాట్లాడతాను, మీరేకి వెళ్ళండి. గుడ్లు రవి వస్తే ఓసారి స్టేషన్కి రమ్మని. అదే నేను మాట్లాడతానన్నాను కదా, మరి ఇంకెందుకు స్టేషన్కి రమ్మని చెప్పేది? విజయవాడలో కుక్క చచ్చినా కూడా దానికి కారణం గుడ్ల రవి అంటారా? ఇప్పుడు మీకేం కావాలి? ఈ కేసు ఫినిష్ అవ్వాలి అంతేగా? రేయ్ ఇట్రండి, వీళ్ళతో కేసు ఫినిష్ చేసుకోండి. రేయ్ అయ్య గారితో వెళ్ళండి రా. వస్తాం సార్. రేయ్ ఎక్కండి రా బండి. అదంతా వద్దు, మీరు వెళ్ళండి. మీరు బండి ఎక్కండి. లోపలికి వెళ్ళండి రా. వేడిగా ఉన్నాయి, తిన్నానయ్యా. తింటానులేరా, నువ్వు కూడా కూర్చొని తిను. వాడికి గొడవ. ఏంట్రా, ఏంటి గొడవ? ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్తున్నాడు. మరేం లేదన్నయ్యా, ఆ లెదర్ ఫ్యాక్టరీ స్థలం ఉందే, అదో ట్రస్ట్ది. ఆ ట్రస్ట్లో ఉన్న 12 మంది సంతకాలు చేశారు. వీడు అక్కడే సంతకం చేయనని మొండికేశాడు. అందుకే లేపేశాను. ఇంకో వారంలో వాడి డెత్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ సైట్ మందే. మా చెప్పమ్మా. ఎక్కడున్నావురా? పక్కనే ఉన్నాను, చెప్పు. వెంటనే ఇంటికి రా. రారా, అమ్మాయిని చూడటానికి వచ్చారు. ఆషాఢం అయ్యాక అమ్మాయిని అడగడానికి వద్దాం అనుకున్నాం. ఈలోపు ఎవరన్నా వచ్చి సంబంధం కుదుర్చుకుంటే అందుకే మేము ఇప్పుడే వచ్చేసాం. నాన్నగారు ఉన్నప్పుడు చెప్తూనే ఉన్నారు మామ, మనం వెళ్ళి అమ్మాయిని అడుగుదామా అని. కానీ మీరు తప్పుగా అనుకుంటారేమో అని ఆయన మీతో చెప్పలేదు మామ. మామ, నేను ఇంకెప్పుడు తాగను మామ. సుమతిని చాలా బాగా చూసుకుంటాను మామ. వైజాగ్ టీవీఎస్లో ఇంటర్న్షిప్ వెళ్తున్నాను మామ. 2 నెలల్లో జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేసింది మామ. పళ్ళెంలో బియ్యం చేరు మేనా మామ సారే చేరు. పళ్ళెంలో బియ్యం చేరు మేనా మామ సారే చేరు. పెట్టలోని ఒడ్లు చేరు బంధుగణం అంతా చేరు. ఎడ్ల బండిలోన వస్తే 1 రోజు పెరుగుతుంది. గుడ్సు బండిలోనా వస్తే 1 రోజు తరుగుతుంది. సందా మామ లాంటి మీ పీలాను చూడ వచ్చినాము. శివగాసి బాము పేల్చు నింగినంట మేలంగొట్టు. తన్నే నన్నే రానే దనే. ఇలా చూడు, నువ్వు పందెంలో గెలిచింది. మొత్తం డబ్బు సెటిల్ చేశాను. తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ వచ్చే పని పెట్టుకోకు. ఇదిగో తీసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? రారా, నా చెల్లెలు పెళ్లి. ఓకే బాస్, వస్తావుగా? తప్పకుండా బాస్, ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తాం బాస్. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తీసుకో. ఎందుకు? నిన్ను కూడా ఒక లవ్ చేశాడు కదా, ఆ దిక్కుమాలను నువ్వు చూడాలి కదా. మర్చిపోకుండా నీ ఫ్రెండ్ని తీసుకురామా. రండి. మావా, ఎలాగోలా విజయవాడ బస్ స్టాండ్కి వచ్చి చేరుకున్నావురా? చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయా? అయిపోయినారా మామ, వచ్చేసాం. లొకేషన్ షేర్ చేస్తాను. ఆంటీ రండి. రే మామ, ఆటోని బిల్లు. సరే మామ.
ఏంట్రా బుద్ధి లేదా? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? చూసి నడపాలి కదా. చూసినా బట్టారా ప్రాణాలతో ఉన్నారు. ఒక క్షణం లేట్ అయితే అయిపోయే వాళ్ళం. బ్రేక్ అయిపోతే బండి మీదకి ఎక్కేది పచ్చడి ఉండేవాళ్ళు. మిమ్మల్ని అందరూ మూట కట్టేసి 108 లో హాస్పిటల్ తీసుకెళ్లేవాళ్ళు. రాంగ్ రూట్ లో వచ్చింది కాకుండా ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు? ఇది మా ఊరు, నేను రాంగ్ రూట్ లోనే వస్తాను రా. అన్నా ఏం చేస్తాను చూడు. మా మనుషులే, నేను ఒక ఏలేసాను అనుకో, మా వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని లేపేస్తారు. నీకు మాత్రం మనుషులు ఉన్నారు ఇక్కడ, నాకు మనుషులు ఉన్నారు విజయవాడలో. ఫోన్ చేస్తాను. ఫోను నువ్వెవరు చేస్తావు? చేసుకో. నేను చేశాను ఫోన్. లోపలికి వెళ్ళు. హలో ఏంద్రా? ఎవరో తెలియదు అన్న, నలుగురు వచ్చి మన లారీ అద్దాలని పగలు కొట్టేశారన్నా. మన వాళ్ళ పంపిస్తా ఉండు. చెప్పరా, రీచ్ అయ్యవా? లోపలికి రారా. రే ఇక్కడ పెద్ద గొడవైందిరా. ఏమైందిరా? లారీ డ్రైవర్ మమ్మల్ని కొట్టాడు. ఎవర్రా? ఏమైందన్నా? ఏ లేదు రవి, విజయవాడ బస్ స్టాండ్ లో మన లారీని ధ్వంసం చేశారంట. అవునా? మన కుర్రాళ్ళని పంపించి వాళ్ళ సంగతి ఏంటో చూడు రవి. రాయ్ పాండో. ఏంటి రవి? తాత మనోళ్ళేరి? వాళ్ళంతా కేసు విషయంగా కోర్టుకు వెళ్ళారు. ఓ సరేనా, నేనే వెళ్ళి చూసొస్తాను. హలో, ఎవర్రా నువ్వు? అబ్బా గొడవ పడితే మీ వాళ్ళ నువ్వు మృగాను వారా? ఓ తెలియకుండా చేసేవన్నా. సుత్తి కింద పడేరా, తీసుకురాడయ్యా. రారా
సార్ వదలండి సార్ సార్ వాడే సార్ మమ్మల్ని కొట్టాడు. మమ్మల్ని సార్ అరెస్ట్ చేశారు. ఎవరో లోపలికి వాడిని కూడా లోపలేయండి. సార్ ధైర్యం ఉంటే గుడ్ల రవిని అరెస్ట్ చేయొచ్చు కదా సార్. ఇద్దరం కలిసే కదా గొడవ పడ్డాం. మాట్లాడావో పళ్ళు రాలగొడతా. ఇప్పుడు చట్టం అది ఇది అన్నావు. ఏయ్ ఎవర్రా మీరు? ఏంటి సార్ తెలియనట్టు మాట్లాడుతున్నారు? రవి అన్న పంపించాడు. ఏయ్ లోపలికి ఎందుకు వచ్చారా? చేస్తాడా? తమ్ముడు ఎవడో చూద్దాం పిలుస్తుంటే అటు వెళ్తావేంటి? సార్ అన్నం మీద చేస్తావా? బయటికి రారా, నీ అంతు చూస్తా. అరే మనోడే సార్, అన్న చెప్పాడు కేసు ఏం ఫైల్ చేయకండి. కేసు ఫైల్ చేయడం అయింది, ఏం చేయాలో మాకు తెలుసు. పోరా బయటికి. కేసు ఫైల్ చేశారా? పోరా బయటికి. నిజంగానే? పోన్రా బయటికి. ఓకే సార్. యారా అన్న మీద చేసుకున్నారే, ఈ కుర్రాళ్ళది ఏ ఏరియా? సర్కిల్ అన్నా. అలాగా? వాడి కేసు వద్దంటున్నాడు కదా సార్, మమ్మల్ని వదలండి సార్. నిన్నెందుకు బయటకు పంపించమన్నాడు తెలుసా? పూలమాల వేసి ఘనంగా సత్కరించడానికి కాదురా, నిన్ను లేపేయడానికి. నీ మీద కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్తే నిన్ను మధ్యలోనే నరికేస్తారు. నీకు ప్రాణం పోతుంది, నాకు ఉద్యోగం పోతుంది. ఒక మాట చెప్తాను విను, వెళ్ళి గుడ్లు రవితో రాజీ చేసుకో. లేకపోతే స్టేషన్లో రాసిచ్చేసి రాత్రికి రాత్రే ఊరు వదిలి జంప్ అయిపో. నీ మీద కేసు ఫైల్ చేయలేదు, ఎందుకో తెలుసా? గుడ్లు రవిని నేనే కొడదామనుకున్నాను, అది నా వల్ల కాలేదు. నువ్వు కొట్టావు చూడు, అందుకే ఈ చిన్న హెల్ప్. అంకుల్, ఈయన 6th వార్డ్ కౌన్సిలర్ గారు. నమస్కారం. గుడ్ల రవికి సన్నిహితులు. నమస్కారం. ఈయన మాట్లాడతానన్నారు. తమ్ముడు జరిగిందంతా చెప్పాడు. మీరు సాక్షి కాళ్ళ మీద పడ్డం కంటే గొడవ పడ్డ వాళ్ళ కాళ్ళ మీద పడ్డమే మంచిది. గుడ్ల రవి సమస్య తీరాలంటే మీరు ఆ గుడ్ల రవినే కలవాలి. తెల్లారుజామున పెళ్లి, వెళ్దాం రండి. సరే రండి వెళ్దాం. మదని నువ్వు ఎక్కడికి వస్తున్నావురా? తోడుగా వస్తాను. కొట్టింది చాలదా మళ్ళీ వస్తున్నావు? నువ్వు బైపాస్ లో ఉన్న అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళు. నేను ఫోన్ చేసినప్పుడు కళ్యాణ మండపానికి రా. తమ్ముడు, తమ్ముడు కాస్త తలుపుతారు. మీరెవరు? 6వ వార్డు కౌన్సిలర్ మణికంఠని. ఏంటి విషయం? రవితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, తలుపుతారు. అన్నా, ఏంట్రా? నిన్ను కలవడానికి 6వ వార్డు కౌన్సిలర్ మణి వచ్చాడన్నా. ఎవరొచ్చారు వాడితో? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మీలో ఎవరు వాడి బాబు? అడిగేది మిమ్మల్నే. వాడి బాబు ఎవరు? వాళ్ళ నాన్ననే నేనే బాబు. పెద్దల మీద చేసుకుంటావేంటి? ఇంత ఆవేశం పనికిరాదు. నన్ను వదలన్నా. క్షమించమని రావడానికి వచ్చిన ఆయన మీద చేసుకుంటావా? అన్నా, నువ్వు తీసుకొచ్చావు కాబట్టి దెబ్బతో వదిలేను, లేదంటే లేపేసేవాడిని. మరి నా గౌరవం ఏం కావాలి? మీరంటే ఎంతో గౌరవం. ఎందుకు ఇలాంటి వాళ్ళని మీరు తీసుకొచ్చారో? అన్నా, ఇలా రండి, ఇలా రండన్నా. విజయవాడలో ఏం చేస్తుంటారు? పూల వ్యాపారమే కదా. నేనేం చేస్తుంటానో తెలుసా? దాదాగిరి. అడ్డొచ్చిన వాళ్ళని లేపేస్తుంటాను, నరకడం, కబ్జాలు చేస్తుంటాను. నన్ను చూస్తేనే జనం భయపడాలి. రేపు బస్టాండ్ వైపు నేను ఎలా వెళ్ళాలి? ఎవరు భయపడతారో? ఎవరా? అది కాదు రవి, రేపు వీళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరగబోతుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. అన్నా, ఆడవాళ్ల మీద చేయి చేసుకునే అలవాటు నాకసలు లేదు. వాళ్ళ అమ్మాయి పెళ్లిని చేసుకోమనండి, నేను అడ్డు రాను. కానీ నీ కొడుకుని చంపుతా. నీ కొడుకు తలని నరికేసి విజయవాడ బస్టాండ్లో వేలాడదీస్తా. పో.